హలో మనుషులారా, నేను మీ శామ్యూల్ జేమ్స్. ఆస్కర్స్ తొందరలోనే జరగబోతుంది. అండ్ లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి ప్రిడిక్షన్స్ వీడియో చేస్తే చెప్పినట్టు బెస్ట్ పిక్చర్కి ఓపెన్ హైమర్ అండ్ బెస్ట్ యానిమేటెడ్ పిక్చర్కి ద బాయ్ అండ్ ద హెరన్ విన్ అయింది. ఫ్లాష్ బ్యాక్. బట్ ఫైనల్గా గెలిచేది మాత్రం ఓపెన్ హైమరే. ఐ థింక్ TBTH హ్యాస్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. సో ఈసారి కూడా నామినేటెడ్ మూవీస్ యొక్క రివ్యూ అండ్ వాటిలో దేనికి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఏది డిజర్వింగ్ పిక్చరో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Flow. A flood destroys a forest which a group of animals call home. The group of animals work together to survive on a boat. సినిమాలో మంచి ఫిలాసఫీనే ఉంది, కానీ డైలాగ్స్ లేనందువల్ల చాలా ల్యాగ్గా అనిపించింది. ఒక పాయింట్కి చిరాకు వచ్చేసింది. సో మూవీ ఎండ్కి ఆ మూవీ యొక్క పాయింట్ అనేది అర్థం కాదు. ఓవరాల్గా యానిమేషన్ చాలా బాగుంది, కానీ స్టోరీ అంతగా లేదు. సో మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 2.5 out of 5. Inside Out 2. Riley hits puberty, and with puberty comes new emotions, which eventually take control over Riley. A way better improvement to the first part అనే చెప్పాలి. ఒక మంచి పాయింట్నే పట్టుకున్నారు, కానీ ఆ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం యావరేజ్గా ఉండింది. బట్ ఓవరాల్ సినిమా బాగానే ఉండింది. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 3 out of 5. Memoirs of a Snail. Grace lives a unlucky life, but with the help of her friend Pinky, she recovers and continues to live a happy life. యానిమేషన్ సెటప్ అంతా డార్క్గా ఉండడం వల్ల నాకు పెద్దగా నచ్చలేదు. స్టోరీ అంతగా ఏం లేదు, కానీ డ్రామా బాగుంది. కానీ మనం ఇండియన్ ఫిలిమ్స్ చూసి ఆ డ్రామా యొక్క ఇంపాక్ట్ అంతగా ఉండదు. సో మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 2.5 out of 5. Wallace and Gromit: Vengeance Most Foul. Wallace invents a service robot which McGraw overtakes to frame Wallace and steal the blue diamond. పర్లేదు, ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అనే చెప్పాలి. లైకబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. ముఖ్యంగా నాకు విలన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఒక ఓకేష్ సస్పెన్స్ థ్రిల్లర్ అనొచ్చు. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 1.5 out of 5. The Wild Robot. A shipwrecked robot named Roz adopts a bird and saves the animals on an island when disaster strikes. మంచి ఎమోషన్ ఉన్న ఫిలిం, మంచి ఫిలాసఫీ అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్తో మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 4.5 out of 5. సో ఆస్కర్ డిజర్వింగ్ పిక్చర్ ఏదంటే ఆబ్వియస్లీ వైల్డ్ రోబోట్ ఈజ్ ద వన్ మ్యాన్ షో. అసలు వేరే ఫిలిమ్స్ కాంపిటీషన్ కూడా తరంగావు, అట్టర్ డామినేషన్. సో మై ప్రిడిక్షన్ ఫర్ ద ఆస్కర్ విన్నింగ్ ఫిలిం ఈజ్ వైల్డ్ రోబోట్ అండ్ ఫ్లో. మధ్యలోనే కాంపిటీషన్ ఉంది, బట్ మై బెస్ట్ గెస్ వైల్డ్ రోబోటే గెలుస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ ట్రూలీ వెల్ మేడ్ అండ్ అ వెరీ వెరీ వెల్ రిటర్న్ మూవీ. బట్ ఫ్లో కొంచెం కాంపిటీషన్ ఇవ్వచ్చు అంతే. ఐ హోప్ ఐ ఆమ్ రైట్ అబౌట్ దీస్ ప్రిడిక్షన్స్. ఒక్కొక్క మూవీ గురించి ఒక ఫేర్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వగలిగాను అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు మన ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. సో దీని తర్వాత ఎలా అవుతుందో చూద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్. కాంపిటీషనే ఇవ్వవు. ఏదే సరే. You're thinking. Am I right?